నచ్చకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో ఇప్పుడైతే క్రియేట్ అవుతుంది అనమాట. నిజంగా వరస్ట్ స్పాన్ చెప్తున్నా కదా గైస్, వరస్ట్ స్పాన్ ఎవర్ ఇదే. సంధ్య వేళల్లో చీకటిగా ఉండడం మంచిది కాదు. ఏం చేయాలి గైస్ ఈ స్పాన్ లో? ఏం లేదు. సో లెట్స్ గో. స్వయంగా నువ్వే ఒక వెలుగు వేయి. నీ లోపల ఎంతటి ప్రకాశం ఉంటుందంటే దానితో మేము ఎప్పుడూ వెలుగులోనే ఉంటాం. ఇలా చూడు, నేను చేస్తున్న పనికి 3 చాలు గైస్. ఇంకా కొన్ని ఓకే చాలు. అస్సలు మంచిది కాదు. మహల్ చీకటిగా ఉంటే మంచిది కాదని నాకు తెలుసు. సరే వద్దు, నేనే స్వయంగా చేసుకుంటాను. ఓకే సంధ్య వేళ అందరూ పడుకుంటారు. ఇది నాకు క్రాఫ్ట్ చేద్దాం. వస్తుందని, అలాగే అది నీ స్వభావం కూడా. అలాగే నీకు ఎంత ఒక చీకటి పికాక్స్ చాలు. అదే కాక ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నిద్రపోతున్నారు. పూర్తి చేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మనం సంతోషంగా ఎలా ఉంది కదా. పికాక్స్ చాలు గైస్, స్టోన్ కి తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడైతే స్టోన్ ఎక్కువ ఉంది, అదే నాకు నచ్చింది. ఎస్ గైస్, స్టోన్ చాలా ఉంది. ఇది గ్రావెల్. గ్రావెలేనా? ఎస్ గ్రావెలే. నాకు ఫ్లింట్ కావాలి. నిజంగా ఎంతసేపు రాదు గైస్ ఇంకా ఫ్లింట్ మోన్కి. లెట్స్ గో. నోవే. మన పార్కర్ ఈరోజు కొంచెం లేట్ అయింది గైస్ పార్కర్ చేయడం. ఇదైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్, మీకు కూడా నచ్చిద్ది చూడండి. మరి అక్కడ ఏదో ఉంది, అర్థమైపోయింది. ఏదో ఉంది గైస్, విలేజ్ ఏదో ఉంది, పక్కా ఉంది. సో అర్థం కావడం లేదు. అందరూ ఇంత గాఢ నిద్రలో ఎందుకున్నారు? చాలా సేపు అవుతుంది. బా ఈ పార్కర్ కొంచెంసేపు లేట్ అయింది గైస్. సారీ లేట్ అయింది. తొందరగా వెళ్ళిపోదాం. ఏం లేదు గైస్, ఉందని నేను వస్తే మన బ్యాడ్ లక్. ఇది ఎవరేంటి, మన బ్యాడ్ లక్ మనం తెచ్చుకుంటాం. తెలుసా మన బ్యాడ్ లక్ మనమే తెచ్చుకోవాలి కదా. మన బ్యాడ్ లక్ సర్వైవల్ వరల్డ్ వరస్ట్ భయం ఇదే. సర్వైవల్ వరల్డ్కి ఇంకా భయంకి వెళ్ళకపోతే చూడండి. అయిపోయిందని సహాయం చేయడం నువ్వు ఇలాగే చేస్తావని నాకు బాగా తెలుసు. అటు ఇట్టే వెళ్దాం గైస్, ఇట్టే. ఇక్కడ షీప్ ఉంది, యూజే తీసుకుందాం. 2 షీప్స్. విజయం నాకే దక్కుతుంది. ఇన్ని సచ్చిందా ఇది? యు ఆర్ నాట్ డెడ్. అక్కడ ఎలాంటి ధనలక్ష్మి రూపం ఉంటుందో అక్కడ ధనానికి ఎలాంటి లోటు ఉండదు. గాయస్ ఏంటి గాయస్, ఇది బాగాలేదు. సంపద ఉంటుంది. మంచి భయం దొరకట్లే. క్లీన్స్ భయం దొరికినా బాగుంది. పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కడైతే ఉరకాలి ఇంకా భయం తో పాటుగా మానసిక శాంతిని కూడా ఆమె ప్రసాదిస్తుంది. ఏమన్నా హంగర్ అయిపోతే ఇంకా ఏం చేయలేము. ఫుడ్ కాదు నాకు కావాల్సింది, భయం. స్టోన్ కాదు నాకు కావాల్సింది, భయం కావాలి. మంచి భయం. ఇక విజయలక్ష్మి రూపం. ఆమె కృప వల్ల ఎంతో కఠినమైన పరిస్థితుల్లో కూడా అలాగే విద్యాలక్ష్మి బుద్ధితో పాటు జ్ఞానాన్ని ప్రకాశితం చేస్తుంది.
మహాలక్ష్మిలో అష్టలక్ష్మి శక్తులన్నీ కూడా కలిగి ఉంటాయి. వచ్చేసాయి వెళ్ళిపోదాం guys. నీకు జాగ్రత్త చెప్పడం అయ్యో ఈ భయం నాకు అస్సలు వద్దు ఈ భయం. శక్తులతో నువ్వు మహాలక్ష్మిని ఓడించగ ఒకసారి దీని నుంచి ఇంకా భయం ఉంటుందో లేదో చూద్దాం. ఇంకో భయం దొరకదు కదా అర్థమైపోయింది. మైన్క్రాఫ్ట్ సీడ్లు మంచిగా దొరకట్లేదు. బా తాకింద్రా తాకింద్రా. ఏమన్నా ఏంటి అది నాకు కూడా తెలుసు, అందుకే పూర్తి ప్రణాళికతోనే నేను ఇక్కడికి ఇంకో భయంకి వచ్చేసాం అనుకుంటా. ఫైనలీ డిజర్ట్ బాగుంటుంది గాయస్. ప్రతి మన లక్ ఒక్కరిని ఓడించేస్తాను. డిజర్ట్ రావడం నిజంగా మన లక్ గాయస్. సంపన్నమైన ద్వారకాన్ని చూస్తుంటే మీకు ఎంతో గర్వంగా ఉంది కదా? అయితే వినండి, డిజర్ట్ వచ్చింది మనకి ఫైనలీ. అంతం చేసేస్తాను. అయ్యో డిజర్ట్ రా నిజంగా. సంపన్నంగా ఉన్న ద్వారక భాండాగారాన్ని ఇప్పుడు కెమెరా చేయాలన్నమాట. ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికి మనకి హార్ట్ ఇంత తక్కువ ఉంది. కొంచెం తొందరగా వెళ్ళాలి. శాండ్ డిజర్ట్ టెంపుల్ దొరకాలి మనకి. ఈ దీపాలన్నీ ఎందుకు వెలిగిస్తున్నాను? మీరందరూ సంధ్యావేళ తర్వాత కూడా పడుకున్నారు. మహల్ మొత్తం అంధకారం అలముకుంది. ఓకే అవును రాధా, నువ్వు నిజం చెప్పావు. షీట్స్ మనకు అంత వద్దులే. కానీ మేము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇంతకు ముందు ఎప్పుడు నేను మహల్లో ఇంతటి మంచి బో ఏంట్రా ఇది. అంధకారంలో ఎన్నో నకారాత్మక శక్తులు ఉన్నాయి. ఓకే మరి అంత మనం అనుకున్నది కాదు అండి. మీ గడిచిపోయిన కాలంలోని అనుభవాలని అక్కడ ఏదో ఉంటుంది. వర్తమాన సమయాన్ని వృధా చేయకూడదు. నిజంగా అక్కడ ఏదో ఉన్నట్టుంది guys. నేను నీకు చెప్పి నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? జ్యేష్ఠ. మరి జ్యేష్ఠ ఉండగా తను చెల్లని బాధపడుతూ ఉండగా అదే జరుగుతుంది. పోర్టల్ గాయ్స్, బెస్ట్ స్పాన్ ఎవర్ గాయ్స్, చెప్తున్నా కదా బెస్ట్ స్పాన్ ఎవర్. ఇందాక చెప్పింది అంత పట్టించుకోకండి. ఇలా చూడండి మాత, మీ స్త్రీలకు మాత్రం మా పురుషులకు ఓకే ఓకే బాగానే దొరుకుతున్నా. అన్నీ తీసేసుకోవాలి మొహమాటం లేకుండా. ఇది స్త్రీలకు న్యాయం. మీ పురుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఆప్షన్ రాలేదు. తీరాలి. అసలు అలాంటిది ఏమీ లేదు జ్యేష్ఠ. ఈ సృష్టిలో ప్రతి ఒక్క స్త్రీ శ్రేష్టమైనది. ఇక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమవ్వాలి నేను కావాలి. ఈ రోజు మీ అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాను. ముందు ఫోటో దొరికింది. ఫుడ్ తిందాం guys. ఫుడ్ అర్థం అయిపోయింది. ఇంకా ఎక్కాలి ఫుడ్. మొత్తం అయిపోయింది కదా. అసలు బాగా తొందరగా చెయ్యాలి ఇప్పుడు. ధన్యవాదాలు అవసరమైంది రాదా? నేనైతే నీకే రుణపడినాను. సో గాయస్ లెట్స్ గో. అబ్బా అప్పుడే ఆకలి వస్తుందిరా వీడికి. చంపుకొని తిందాం మంచిది. సరే గాయస్ నాకు అర్థమైపోయింది. ఇంకా మైండ్ చేయడమే మంచిది. మంచిది చూద్దాం. ఓ ఇంత తొందరగా వచ్చేసింది అనుకోలేదు. లెట్స్ గో. రాత్రి అవుతుంది గాయస్. నైట్ అవుతుంది. అర్థమైపోయింది. నైట్ అవుతుంది నిజంగా. తొందరగా చేసుకోవాలి లేకపోతే అయిపోయి. జీవితంలో సాధ్యమవుతుంది. అకస్మాత్తుగా ఇక్కడ చీకటి అయిపోయింది. మైనింగే మన పని గాయస్. అంతే ఇంకేం పని లేదు. మైనింగే మన పని.
ఓకే, రాత్రి అయిపోయిందా? నిజంగా రాత్రి అయిపోయింది. బెడ్ చేసుకుందాం. ఓకే అబ్బా రెస్పాన్స్ ఇది. ఓకే ఓకే నా వెనుక వచ్చింది నువ్వే, అంతే ఖచ్చితంగా ఓకే ఉన్నట్లు. ఓకే మైండ్ చేద్దాం కదా ఇంకా. నువ్వు నా వెనకాల ఎందుకు వచ్చావు? చూడండి, మీరు మీరు వెంటనే నా ముందుకు రండి. ఓకే ఓకే అందుకే మీరు వెంటనే వచ్చారు. ఎంతసేపు గైస్ ఇంకా మైండ్ చేయాలి. లెట్స్ గో ఓకే లెట్స్ గో ఓకే ఓకే సో ఓకే గైస్ ఓకే ఇంత సరిపోయింది అనుకుంటా వుడ్. ఓకే 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 ఇంత మైండ్ చేసాం గైస్ అప్పుడే. అదే కదా స్టార్ట్ చేసింది. చేసేద్దాం. నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు. క్యారెక్టర్ అబ్బో కొన్ని స్టిక్స్ వేసుకోవాలి గైస్. దాని పరిణామం ఎలా ఒక స్వాడ్ వేసుకుందాం. ఊహించుకొని ఒక షవల్ మేము ఎవరో ఎక్కువ చేస్తామంటే డిస్నీ హాట్స్టార్ లేదు. అంతే రెడీ. మనం రెడీ గైస్, మనం వెళ్ళడానికి రెడీ. అవునండి గైస్, ఫండెన్స్ చేసుకుందాం. మర్చిపోతున్నా, ఒక ఫండెన్స్ చాలు. లెట్స్ గో లెట్స్ గో గైస్. ఓకే మన దగ్గర ఎట్లాగో ఇది ఉంది, తర్వాత వాడదామండి. ఇది అయిపోయినాయండి. ఓకే 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 ఎక్స్ ఇక్కడ, ఇది ఇక్కడ. ఓకే మీట్ బాగా కుక్ అవ్వాలి. ఓకే నాకు నువ్వు ఎలాంటి సహాయం చేయగలవు? ఓకే ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ గాయస్, ఫుడ్డే. బ్లాక్స్ కావాలి. నాకు నీ సహాయం కాదు, మీ అమ్మ జాంబవతి సహాయం ఓకే అవసరం ఉంది. స్త్రీలందరినీ ఒక చోటికి రప్పించాలి. నేను రాణి మాటిచ్చాను, తన బాధను దూరం ఓకే చేస్తాను. ఇప్పుడు ఫుడ్ కావాలి మనకి. ఫుడ్ నాకు ప్రతి ఒక్క స్త్రీ ఫుడ్ కోసం ముట్టకాలి గైస్. మీ అమ్మ నాకు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? విలేజ్ దొరకలేదు, ఏం దొరకలేదు. దారుణం ఇది గైస్. ఆ మౌంటైన్ వదిలే, అక్కడ మళ్ళీ ఆ వేస్ట్ భయం ఉంది. చెప్తున్నా అది వరస్ట్ భయం గైస్. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి అంతే. ఇంకా రెడీ అయిపోయి భయం ఎట్టుకోవడమే గైస్. ఇందాక వచ్చిన దగ్గరికే వచ్చామనిపిస్తుంది గైస్. ఇక్కడ కొన్ని అనిమల్స్ ఉన్నాయి, చంపేద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇక్కడ ఇక్కడ బాయ్ బాయ్. హలో షీప్. బాయ్ షీప్. సో మనకేం దొరకన ఈరోజు. మనకి బ్యాడ్ లక్, భయం దొరకట్లే. భయం ఏం మంచిది లేదు కదా, సిల్లా నుంచి ఎతకదాం ఇంకా భయం. ఓకే 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 సో గైస్ ఫస్ట్ టైం ఒక స్ట్రక్చర్ దొరికింది. ఇంకా వెళ్తామా గైస్? సో ఇప్పుడు
మనకి దొరికింది, మంచిగా దొరికింది. విలేజ్ లో పోస్ట్ ఎక్కడ మోసం చేస్తావు. అప్పుడు వచ్చేసాం guys, వచ్చేసాం. నేను చెప్పాల్సి వస్తుంది. భయం వేస్తుంది, నువ్వు దాన్ని నాకు ఇవ్వు. కానీ వెళ్ళిపోదాం. అటువైపు చూడు. కొంచెం బ్రేక్ చేసేద్దాం. ఇది మొచ్చర్రా పారిపోతారా, నాకు తెలీదురా, నాకేం తెలీదురా. ఒరే 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 వద్దురా, వాళ్ళు చూస్తేనే భయం వేస్తుంది. సొత్తుండు నన్ను వదిలేంటే నన్ను చంపితే నన్ను వదులుతాడా అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు ఫుడ్ లేదు, సస్తున్నా. వెళ్ళిపో, మా పక్కకు జరుగు. బో ఇంకా ఫాలో అవుతుందా? భయపడి పాడిపోయాలి అండి. ఓకే వచ్చింది డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుందాం గాయ్స్. ఓకే అందుకే నిస్వార్థ భావంతో సద్భావంతో ఫుడ్ లేదు గాయ్స్, ఫుడ్ లేదు. చంపేద్దాం. ఇందాక దగ్గరకు వచ్చాం గాయ్స్, ఇందాక దగ్గరకు మళ్ళీ తిరిగి వచ్చాం. మళ్ళీ బా ఐరన్ దొరికింది, తీసుకున్నాం. రాధా, నువ్వు కూడా కోరుకో. మాతో పాటు నీకు కూడా బంగారం దొరికితే బాగుంటుంది. నువ్వు ఖచ్చితంగా బంగారం కావాలని కోరుకోవాలి. కోరుకో. ఇదిగో సురికిన సేమ్ స్పీడ్ వస్తుంది. అయిపోయి ఆకలి మామూలుగా ఎట్లా మామూలుకి నాకు నేనే చచ్చిపోతాను. దొరికిందిరా పక్కా చంపేస్తా. చచ్చిపోతాం కదా, ఏం కాదు. ఫుడ్ వేస్ట్ ఎందుకు, ఎట్లాగో ఇంత హార్ట్ తక్కువ ఉంది. సవడం బెటర్ చెప్తున్నాగా, సవడం బెటర్. ఎక్స్ప్లోర్ చేద్దాం కదా, ఓషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కిందకి వెళ్ళిపోతా అంతే, ఏమన్నా అవ్వని నాకు తెలియదు. అమ్మ ఇక్కడ వీడు ఉన్నాడు, నీకు చంపేసిపోదాం. కొట్టాడ్రా. వాటికన్నా ఎక్కువ ఆభరణాలు ఎప్పుడు ఉపయోగించలేదు. ఓకే రిస్పాన్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చాం గాయస్. మళ్ళీ ఎలా అంటే నిండుగా ఉన్న పాత్రలో నీళ్లు పోస్తాయి. ఈసారి ఎటువైపు వెళ్తున్నాము, ఇప్పుడన్నా ఏమన్నా మంచిగా దొరికిద్దని, నాకు స్వర్ణం అవసరం లేకపోతే వేస్ట్. వదులుకుంటే ఓకే మంచి బలం దొరకలేదు ఈరోజు. ఏమన్నా బ్యాడ్ లక్ గాస్ మనకి. ఫుడ్ లేకపోతే నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు మన మీద బ్యాడ్ లక్ డ్యాన్స్ చేస్తుంది. ఆ రోజు పార్కర్ డ్యాన్స్ చేసింది, పార్కర్ దగ్గర మన మీద డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. ఇష్టం కాదు మనం అంటే, తెలుసు కదా మన గురించి. ఇష్టం బ్యాడ్ లక్ మనం అంటే చాలా ఇష్టం, చెప్పలేము అనుకోండి. స్టోన్ టూల్స్ అయిపోయాయి, ఐరన్ టూల్స్ అవ్వలే. సెకండ్ ఎపిసోడ్లో చేద్దాం కదా, ఇప్పుడు మీరందరూ చూద్దాం మరి చేయగలమో లేదో. ఈ రోజు మీ మనసులోని కోరికలన్నీ తీరబోతున్నాయి. బా ఇవి మళ్ళీ వచ్చింది. ఇంకా దీనికి ఎండే ఉండదు. వేస్ట్ భయం, వరస్ట్ భయం. ఊరుకో, దీనికి ఎండే కనిపించలే కదా guys. ఇంకేం చేయలే మనం.
అక్కడ విలేజ్ ఉంది. అక్కడ విలేజ్లో ఉన్న ఐటమ్స్ తీసుకుని అన్నా చచ్చిపోతాం. మంచిది. విలేజ్ మనకు ఇక్కడ కేవ్ కూడా ఉంది గాయస్. మైండ్ చేయొచ్చు. డైమండ్ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి డైమండ్స్ అయితే చెప్తున్నాగా. పార్కోర్ వల్ల మనం ఇంప్రూవ్ అయ్యాం గాయస్. పార్కోర్ మీరు అసలు ఏమీ కోరుకోలేదు ఎందుకు? నాకు ఇలా ఉండే పార్కోర్ సంతోషం. మీరు నాకు మీ పార్కోర్ ఆశీర్వాదాలు అందించండి. ఓకే వచ్చేసాం. కరెక్ట్గా రాత్రండి గాయస్. జాంబవతి దేవి, మీరు అందరికన్నా లక్ ఎక్కువ మనకి. సంపద కావాలని వరం కోరుతున్నాను. ఐటమ్ తీసుకొని పారిపోదు. చూడండి ఎంత బాగుంది ఇప్పుడు. అది తప్పకుండా మీకు దొరుకుతుంది. కానీ బంద్ చేసినాను అసలు. 5 సంవత్సరాల తర్వాత తీసేసుకున్నాం. జాంబవతి, మీకు ఆ వరం చాలు గాయస్, 5 చాలు. సంవత్సరాల తర్వాత దొరుకుతుంది. ఇక్కడ పడి బెడ్ వేసేద్దాం. మీరు వేరే ఇంకా ఏదైనా వరం Best. కోరుకోవచ్చు. ఎంతో కొంత బంగారం మీకు ఈ రోజే దక్కుతుంది. కానీ పడుకున్నాం గాయస్. సమానమైనది దక్కదని తెలుసుకోండి. వెళ్ళిపోదాం. జాగ్రత్త. నా సలహా ఏంటంటే ఈ రోజు ఎంతో కొంత బంగారాన్ని తీసుకో. 5 సంవత్సరాల ఓ ఏమన్నా ఇల్లు కట్టారా? మోడర్న్ ఇల్లు కట్టేశారు గాయస్ వీళ్ళైతే. నిజంగా మోడర్న్ ఏమాత్రం మంచి ఫుడ్ ఉంది మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్. సో మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్ పెట్టేద్దాం. ఈ గోడం పెట్టుకోడు ఎందుకు గాయస్? ఉంచుకున్నానులే. గ్రేవులు ఎందుకు, వెదర్ ఎందుకు, ఇది ఎందుకు? బుక్స్ ఏం పక్కర్లేదు గాయస్. పర్లేదు చాలు. కాదు అని ఇప్పుడుంది మనకి ప్లేస్ ఫుడ్కి. అంత బంగారం దొరుకుతున్నప్పుడు మీరు బ్రెడ్ బాగా దొరికింది. అందుకు నేను 5 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిన పర్వాలేదు. సచ్చాడు. యో ఏమన్నా రెండు డోర్ల నాకేదో తేడా వస్తుంది గైస్. ఇప్పుడు మనం మైన్క్రాఫ్ట్లో ఎప్పుడైనా వచ్చాడా? అసలు ఉంటాడు. డెకరేటింగ్ ఏమన్నా చేశారా? నాకు తేడా పడుతుంది గైస్. ఏదో నిజంగా తేడా పడుతుంది. అసలు ఏమైంది? పక్క మన ప్లాన్ వేసి ఉంటాడు. పక్క చెప్తున్నా కదా, పక్క అవునండి. ఇక్కడ రావెంజర్ ఉన్నట్టు అనిపిస్తుంది. సైరన్ గోళం, సైరన్ గోళం. నాకు నీతో ఒక పని ఉంది. సో సైరన్ గోళం నీలాంటి వాళ్ళు మాకు కావాల్సిందే. ఇంత మంచిగా తెలుసు కానీ ఇప్పుడు కాదు. అమ్మో ఉరుకుతుండు గాయస్. లెట్స్ గో. అమ్మో అమ్మో రీ 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 మరి అంత అక్కర్లేదురా. బ్లాక్స్ ఎక్కడ? బ్లాక్స్ పెట్టుకోలేదు. చాలా నాకు ఇంకా చాలా చెప్తున్నారు. నాకు చాలా ఇక్కడ మరి నీకేమనిపిస్తుంది? దేవి ఎక్కడ మంచిదా లేదా చెడ్డదా? మంచిగా చెడ్డరాని సరే నువ్వు చెప్పు. ఇక్కడ ఇక్కడ ఉండు. నేను ఒకటి మాత్రం చెప్పగలను. మనం జీవించి ఉండటానికి ఎలా శ్వాస తీసుకుంటామో ఏంట్రా మర్చిపోయావా? భోజనం చేస్తాము. ఇప్పుడే మర్చిపోయావా? నిర్ణయాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కుట్టవాలా నన్ను? తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలు చాలా మహత్తరమైనవి కదా.
కానీ ఈ నిర్ణయం గైస్ ఈ మొన్న ప్లాన్ వేసాడు కదా గైస్. ఎవ్వరూ తీసుకోలేరు. ఆస్కార్ ఇచ్చేయాలి చెప్తున్నా కదా, ఆస్కార్ ఇచ్చేయాలి తనకైతే. యాక్టింగ్ ఐరన్ గోళంకి అబ్బా అంత అబ్బో మామూలుగా యాక్ట్ చేయలేదు కదా గైస్. ఇలాంటి యాక్టింగ్ నేను కూడా చేయలేను గైస్, చెప్తున్నా కదా నేను కూడా చేయలేను. నాకు ప్లాంక్స్ లేవు, ప్లాంక్స్ కూడా లేవు నాకు చేయడానికి. అలాగే స్మృతుల్ని శాశ్వతంగా దాచుకుంటాను. అంతేకాదు నేను చిత్రకారుని పిలిపిస్తాను. అలాగే ఇదే మనకి బిర్చే మనకి బిర్చోనే బిర్చే నేను చిత్రాన్ని కానీ అత్తయ్య గారు ఒకవేళ ఐరన్ ఉంది ఇక్కడ తీసేసుకున్నాం. చిత్రపటాన్ని చూశారు అంటే అప్పుడు మీకు ఎక్కువగా ప్లాంక్స్ చేసుకున్నాం. ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంక్ చేసుకున్నాం. ప్లాంక్స్ కుబేరుని సంపదకు సొంతమైతే ఇప్పుడు ప్లాంక్స్ ఎలా చేయాలి? ప్లాంక్స్ ఎట్లా చేయాలి guys? ఎందుకులేండి ఇట్లా చేసుకున్నాం బెటర్. రే ఉంటుంది. లక్ష్మణ బిడ్స్ ఎక్కడ నా దగ్గర ఉన్నాయి కదా. యా సరే ఇప్పుడు అత్తయ్య గారు 24 వచ్చాయి. ఇప్పుడు చేసుకుందాం బోర్డ్. అత్తయ్య గారు నాకైతే ఇదేదో ఒక మాయలాగా అనిపిస్తుంది. ఇది సో షవల్ అక్కర్లేదు గైస్. నా ఆభరణాలు ఎక్కడ బోట్? ఇక్కడ ఉంది. అత్తయ్య గారు ఇప్పుడు మన ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓషన్లో ట్రావెల్ చేస్తున్నాం, ఒక్కొక్కటిగా మీ ఆభరణాలు ఏమైందో తెలియదు మరి. అక్కడ షిప్ ట్రక్ ఉంది కానీ రిస్క్లు ఎందుకు గైస్? ముట్టుకోకపోవడమే మంచిదనిపిస్తుంది. వెళ్దామా? నన్నైతే అస్సలు ముట్టుకోవద్దు. రిస్కులు తీసుకోవద్దు మనం, చెప్తున్నా కదా. వద్దు గైస్, మన మంచికే వద్దంటున్నా. నా ఆభరణాలు అత్తయ్య గారు నాకైతే ప్రమాదం జరిగింది. ఒక్క ల్యాండ్ దొరికే వరకు వెళ్తూనే ఉంటా, ఏమైందో తెలీదు. నిజంగా మంచి భయం దొరకట్లేదు. ఏంటి గైస్ ఇది? హార్ట్ ఆఫ్ ద సీ ఏమో. ఒరే ఇంకా ఎంత దూరం రా. ఒరే చెప్పురా. అవునండి గైస్, కనీసం మన ల్యాండ్ ఉందా? అసలు మన ల్యాండ్ ఎక్కడ గైస్? నీ కారణంగా ద్వారకలో వసంత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఈ సైడ్ వెళ్ళాలి మళ్ళీ మన ల్యాండ్కి. ఇటా ఇటా అనుకుంటా. వీటన్నిటిని ఇటే ఇటే లెట్స్ గో గైస్. నేను మీకు ఇది వాగ్దానం చేశాను కదా. అనుదిన మనసు ఏం దొరకట్లేదు. అసంతృప్తిని నింపేస్తాను. ఇక ఏదో తేడాగా ఉందే. లేకుండా చేస్తాను. జాగ్రత్తగా గతి అందరి ఏ, మనసులో ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ ఎక్కడ ఉండాలిరా మన ల్యాండ్. అయిపోయి అయిపోయి చెప్తున్నా కదా, దరిద్రం మన మీద డాన్స్ చేస్తుంది. గైస్ ఏం చేయరు గైస్, ఈ సర్వైవల్ వరల్డ్ వరెస్ట్ సర్వైవల్ వరల్డ్. ఏమన్నా సీడ్ గైస్ ఇది నిజంగా, ఏమన్నా సీడ్, ఏమన్నా సీడా? గ్రేట్ సీడ్, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగుంది సీడ్. అది ఒక్క ఐలాండ్ దొరకట్లేదు, ఒక్క ఐలాండ్. -20కి వెళ్తున్నా, ఇంకేం దొరకట్లేదు. ద్వారకానా ఏంటి?
అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ద్వారకాలో లాగా. నేను అర్థం చేసుకోగలను జాంబవతి. ఏంటి ఇక్కడ ఏదో సైన్ ఉంది. ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. కానీ అసలు అలా ఎలా జరుగుతుంది? కేవలం స్పర్శించడం వల్ల స్వర్గం అదృశ్యమవుతుందా? పెద్ద తేడాను నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. వాయిస్ అంత ఉన్నట్టుండి అదృశ్యమైపోయాయి. అసలు ఏం ప్రవర్తన? ఏం దొరకట్లేదు సమాధానం చెప్తాను. జాంబవతి స్వయంగా ఇక్కడే ఇది ఉంది గాయస్. అయ్యో ప్లేన్స్ ఇంత పెద్ద ల్యాండా. గాయస్ సెట్ ఫైనలీ నా వల్ల తప్పు జరిగింది. నన్ను క్షమించండి. ఫైనలీ సెట్. సో ఇంతగా చూడడం అంత వీడియో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రెస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకుందాం గైస్, మంచిది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి చూద్దాం ఇక్కడ ఏమన్నా దొరుకుతాయేమో. ఓకే 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 ఓకే. ఇక్కడ కూడా ఇంతేనా గైస్? వద్దురా నాకు ఇంకా పార్కోర్ చేద్దాం గైస్. పార్కోర్ పోవడం. సో ఈరోజు రాత్రి అయితే మన పార్కోర్ వచ్చింది అనమాట. సో ఇంట్రెస్టెడ్ అనుకుంటాం మీరు కూడా. సో ఇంకా కేవ్ ఇక్కడే. సో బాయ్ గైస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ సర్వైవల్ ఏం చేద్దాం చూద్దాం. నాకేం ప్లాన్ లేదు, కానీ ఈరోజు రాత్రికి పార్కోర్ వచ్చింది. మరి ఎట్లా చేస్తాడో చూద్దాం. బాయ్ గైస్.